ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. సంక్రాంతి గురించినటువంటి అనేక వాదోపవాదాలు, చర్చలు, మీమాంసలంతా కూడా అయిపోయింది. అందరు కూడా 14, 15, 16 పండగ, 17, 18 సెలవు, 19 తారీఖు నుంచి మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోవచ్చు, పాఠశాలకు వెళ్ళిపోవచ్చు అనేటువంటి భావనలో అందరూ ఉన్నారు. సంతోషం. దానికి మనం ఎవరిని కూడా మనం కాదనడానికి లేదు. ఇక్కడ విషయ ప్రస్తావన ఏమిటంటే భోగి పళ్ళు ఏ సమయంలో పోసుకోవాలి. అది 13వ తారీఖు, 14 రేటు. 13వ తారీఖు కొంతమంది పంచాంగంలో, 14వ తారీఖు కొంతమంది పంచాంగాలు, అది వదిలేసేద్దాం. ఎందుకంటే ప్రతిదానికి మనం కాంట్రవర్సీ కిరణ్ శర్మ అవ్వద్దు. కాంట్రవర్సీ కిరణ్ శర్మగా నేను ఉండకుండా మీరు అనుకున్నటువంటి 14, 15, 16 తేదీలలో పండగ, భోగి, సంక్రాంతి, కనుమ పండగ అనుకుంటే తప్పకుండా ఈరోజు మీరు 14వ తేదీ భోగి పళ్ళు ఎప్పుడు పోసుకోవాలి స్వామి అంటే ప్రదోష కాలంలో పోసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రదోష కాలంలో మనం భోగి పళ్ళు పోసుకుంటే మంచిది. మరి ఆ భోగి పళ్ళల్లో ఏముండాలి అంటే బదరీనారాయణ స్వామి అంటే బదరీ వృక్షం అంటే ఏమి లేదండి, రేగు చెట్టు. బదరీ ఫలం అంటే రేగు పండు అంటే నారాయణ స్వామి అంటే విష్ణుమూర్తి యొక్క అంశలో ఉన్నటువంటి ఆ రేగు పళ్ళని మనము గంగరేకాయలు కదండి, మామూలు రేగు పళ్ళు మనము తల మీద వేసుకోవాలి. రేగుపళ్ళు, అలాగే శనేశ్వరుడి యొక్క ప్రీతి కొరకు తెల్ల నువ్వులు, చంద్రుడి యొక్క అనుగ్రహానికి నానబెట్టిన బియ్యాన్ని ఆరబెట్టి అక్షతలుగా అంటే విరిగిపోయినటువంటి బియ్యం గింజలని అంటే అక్షతము కానిటువంటి బియ్యం గింజల్ని, మరియు రాగి నాణెములు, మనం చిల్లర కాయిన్స్ వేస్తాం, చిల్లర కాయిన్స్ మన సత్తు బిళ్ళలు, మనం వాడేటువంటి కాయిన్స్ కాదండి, రాగి నాణెములు, చిన్న చిన్నవి రాగి నాణ్యాలు కలిపి, ఈ 4 కలిపి మనం పిల్లల పైన ప్రదోషకాలం అంటే సాయంకాల సమయంలో మంగళహారతి ఏర్పాటు చేసి అందరు కూడా అనేక మంది పెద్దవాళ్ళందరూ కూడా పిల్లల పైన ఆ యొక్క భోగి పళ్ళు పోస్తారు. ఇవి ఆరోగ్యప్రదాయం, మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. పిల్లలు ఆ రేగు పళ్ళు తినడం వల్ల సి విటమిన్, తెల్ల నువ్వులు తినడం వల్ల B12 బాగా వస్తుంది. ఈ యొక్క నానబెట్టిన బియ్యం తినడం వల్ల చాలా మంచి అనుకూలవంతమైనటువంటి హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఇవి మనం పిల్లల మీద వేయడం వల్ల ఒక మంచి పవర్, పిల్లల మీద పోయడం వల్ల వాడికి ఒక మంచి అనుకూలవంతమైనటువంటి ఆరా ఏర్పడుతుంది, శరీరానికి మంచి ఆరా ఏర్పడుతుంది. రాగి నాణం వల్ల శరీర సౌష్ఠవం ఏర్పడుతుంది. తెల్ల బియ్యం తినడం వల్ల చర్మ సంబంధ రోగాలు తొలగిపోతాయి. రేగుపళ్ళు తినడం వల్ల సి విటమిన్, అలాగే మనకి ఈ తెల్ల నువ్వులు తినడం వల్ల కూడా B12తో పాటుగా ఈ మజ్జ అంటే శరీరం లోపల ఉండే మజ్జ కూడా ఎదుగుదల బాగా ఉంటుంది, పంటికి కూడా మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సాయంకాల సమయంలో మనం ప్రదోష కాలంలో పోయడం వల్ల మంచి ఆశీర్వచన ఫలము, భగవంతుడికి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇలా పోసుకొని మనం పిల్లల్ని ఆశీర్వదించాలి. మరి చాలామందికి డౌట్, స్వామి ఈ యొక్క కింద పడినటువంటి పిల్లల మీద పోషణ కింద పడ్డాయి కదా, మరి అవన్నీ ఆ భోగి పళ్ళు ఏం చెయ్యాలి అని అడుగుతుంటారు. ఇవి మనం తప్పకుండా కాస్త ఊరికి పొలిమేరకు వెళ్ళి అంటే ఊరి బయటకు వెళ్ళి ఆ యొక్క గింజలన్నీ పడవేయాలి. మ్యాక్సిమం పిల్లలు అక్కడ పడినప్పుడే తింటూ ఉంటారు. వాళ్ళు తెల్ల నువ్వులు కానీ రేగుపళ్ళు కానీ తింటూ ఉంటారు. తినడం వల్ల ఆరోగ్యం. ఇలా కింద పడినటువంటి ఈ యొక్క పదార్థం ఏదైతుందో అవన్నీ కూడా మనం విసిరివేయడం వల్ల, ఊరి పొలిమేరలో వేయడం వల్ల పక్షులకి ఆహారంగా మారుతుంది. ఆ పక్షులు అవి తిని వాటి యొక్క అంటే అవి రెట్టలు వేస్తాయి కదా, పక్షి రెట్టలు వేస్తాయి కదా, ఆ రెట్టల వల్ల అడవిలో వృక్ష సంపద బాగా పెరుగుతుంది. వృక్ష సంపద ఎంత బాగా పెరిగితే అంత అనుకూలవంతమైనటువంటి ఉత్పత్తి అంటే వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరుగుతాయి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా అనుకూలంగా ఉండే అవకాశం చాలా చక్కగా ఏర్పడుతుంది. కాబట్టి మనం ఊరి బయట విసిరేసి చెత్త డబ్బులు వేసి, చెత్త కాలువలు వేసి వాటిని అనర్థమైనటువంటి చోట్ల వేయకండి. తప్పకుండా ఊరి పొలమేరలో లేదా మన పొలం దగ్గరికి వెళ్ళి పొలం దగ్గర కూడా వేయవచ్చు. అది కూడా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇలా మనం భోగి పళ్ళు పోసుకొని ఆనందమయ శుభ సుఖ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.